వెల్కమ్ బ్యాక్. నవంబర్ 11 డెడ్ లైన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు. నవంబర్ 11న జరగబోయేటువంటి ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు, పార్టీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? అఫ్ కోర్స్ ఎవరి గెలుపువై వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రచార హోరు చూస్తున్నాం ఏ విధంగా పీక్స్కి వెళ్తుందో. ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం టార్గెట్గానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కోట్ చేస్తూ ప్రచార సరళితో దూసుకుపోతున్నాయి పార్టీలు. మరి డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం బీఆర్ఎస్ అండ్ బీజేపీ నుంచి గెస్టులు మనకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ దత్తాత్రేయ గారు. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. దత్తాత్రేయ గారు చెప్పాలి అంటే, ఒక విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు కనుక అంటే అధికారంలో కానీ ఇప్పుడు మీ వైపు కనుక ఉంటే అసలు ఆ రెండు పార్టీలు కూడా ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాయి అని చెప్పేసి ఇంకా రకరకాలుగా కామెంట్స్ అనేవి నిన్న చూసారు. నిన్న ప్రచారం వినే ఉంటారు కదా మీరు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. జనరల్ గా గుడ్ మార్నింగ్ అండి మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే కేవలం ఆ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు మాత్రమే ఉన్నట్టుగా, మిగతా సామాజిక వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేనట్టుగా, ఓవర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే ముస్లింలు ఉన్నారు, ముస్లింలు అనేటువంటి వాళ్ళని కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది అనే స్థాయిలో, అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లింలకు మిగతా అవకాశాలు దొరికినాయి, లేకపోతే ముస్లింలు బ్రతుకుతున్నారు అనే విధంగా మాట్లాడిన తీరు చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆశ్చర్యానికి లోనైనరు. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కూడా ఒక విధంగా చూడాలంటే ఆశ్చర్యానికి లోనై వాళ్ళ యొక్క భావోద్వేగాలు కూడా చేంజ్ అయినాయి. దత్తాత్రేయ గారు, మీరు ముస్లింలకు సంబంధించి ఏం అనకపోయినా కూడా ఒకవైపు అంటే బీజేపీ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ వస్తే మజ్లిస్ను పెంచి పోషిస్తుంది, వాళ్ళకే సపోర్ట్గా ఉంటుంది, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినట్ట లేదా ఇతర పార్టీల ప్రచారంలో మాట్లాడినట్ట? అఫ్ కోర్స్ మీరు ముస్లింలకు సంబంధించి పెద్ద ప్రస్తావన ఆ కైండ్ ఆఫ్ ప్రస్తావన తీయకపోయినా కూడా మరి బీజేపీ నుంచి వస్తుంది కదా. ఒకటే అండి, ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓటు అడగాలంటే ముస్లింలని పూచిగా చూపించేటువంటి సహజ నైజం అది బీజేపీ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. బీజేపీ పార్టీ పుట్టుకలోనే ఒక మతపరమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తపరచాలా, ముఖ్యంగా అది హిందూ సెంట్రిక్ ఏర్పడినటువంటి పార్టీగా ఎక్స్పోజ్ అయింది. ఈ దేశంలో కేవలం హిందువులే ఉండాలనేటువంటి ఎజెండాతో అది పనిచేస్తా ఉంది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మాది లౌకిక పార్టీ, అన్ని మతాలను భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి పార్టీ, అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ మతాలకు, సబ్బండ కులాలకు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం హైదరాబాద్ నగరంలో మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, కేవలం గుళ్ళు గోపురాల్లో పనిచేసే పూజారులకు మాత్రమే ధూపదీప నైవేద్యాల కింద డబ్బులు ఇచ్చి ఒక మతాన్ని మాత్రం మేము వెనకేసుకొచ్చి మిగతా మతాలను వెనక్కి నెట్టినటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ ముస్లింలో పనిచేస్తున్నటువంటి మోల్ సాబ్లు ఎవరైతే ఆ మసీదులలో కార్యక్రమాలు చూస్తారో వాళ్ళకు కూడా జీతభత్తాలు ఇచ్చినాం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కూడా పనిచేసినాం. మోర్ ఓవర్ మేము మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా బీజేపీ లాగానో కాంగ్రెస్ పార్టీ లాగానో మేము ఎప్పుడు చూడలేదు. కృష్ణ గారు, మా లక్ష్యం మైనారిటీలు విద్యాపరంగా డెవలప్ కావాలా, ఆర్థికంగా డెవలప్ కావాలా, వ్యాపారాల పరంగా డెవలప్ కావాలా, వాళ్ళు ఈ సమాజంలో కూడా ఉత్పత్తి కులాలు ఈ సమాజానికి ఉపయోగపడే పనుల్లో వాళ్ళు అన్నింటిలో భాగస్వాములు అవుతా ఉన్నారు, వాళ్ళని ఆ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్ళాం తప్ప వాళ్ళు మతపరంగా ఓటర్లు ఇవాళ జూబ్లీహిల్స్. ఓకే, మీ పరంగా మిమ్మల్ని కామెంట్ చేసింది ఏంటంటే సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని గెలవాలనుకుంటున్నారు, సెంటిమెంట్ నే నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నిన్న విమర్శించారు, దానికి చెప్పండి. కాదండి, ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే మానవత్వాన్ని మంటగలుపుతున్న ముఖ్యమంత్రి? ఒక మహిళ తన భర్త చనిపోయిండు, నా భర్త ఈ స్థానిక ప్రజలకు సేవలు చేసిండు, ఈ మధ్యనే దాదాపుగా 15 సంవత్సరాలుగా 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వ్యక్తి ఆ మార్గ మధ్యంలో ఇంకో 2-3 సంవత్సరాల కాలం ఉండగా అకస్మాత్తుగా మరణించిండండి. దయచేసి నన్ను నా భర్త యొక్క సేవలను గుర్తించి ఓటేయమని చెప్పేసి ఒక మహిళ తన యొక్క సహచరుని కోల్పోయినా అని చెప్పేసి ఆవేదనతో బాధపడుతూ ఏడుస్తా ఉన్నటువంటి సన్నివేశాలను కూడా మానవత్వం అంటే కలిసే విధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి. ఇవాళ భర్త చనిపోయింది అని అడగడం, భర్త చనిపోయిన నా కుటుంబాన్ని ఆదుకోండి అని అనడంలో ఈ దేశంలో ఎక్కడైనా తప్పుగా భావిస్తారండి? దీన్ని నాకు అర్థం కాదు. ఎంత నీచంగా దిగజారి రాజకీయాలు చేస్తా ఉన్నారు. సెంటిమెంట్ అవునండి, సెంటిమెంటే ఉంది అక్కడ నిజంగానే మాగంటి గోపీనాథ్ గారికి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అవినాభావ సంబంధము, ఆత్మీయ సంబంధము, కష్ట సుఖాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ డెవలప్మెంట్ లో
నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చేసింది బీఆర్ఎస్ ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గానికంటే దాదాపుగా 5,300 కోట్లు ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ లో మేము భాగస్వాములమైనాం. డెవలప్మెంట్ మీద మాట్లాడండి నాయన అంటే ముస్లింలను కాంగ్రెస్ పార్టీ పుట్టించినట్టు ముస్లింలకు మేమే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినట్టు ముస్లింలకు ఈ దేశంలో బ్రతుకుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నట్టుగా ఒక నాయకుడు మాట్లాడతాడు. ఇవాళ ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దని ఇంకో పార్టీ మాట్లాడుతుంది. ఎన్నికల సమయంలో ముస్లింలు గుర్తుకొచ్చే ఈ రెండు పార్టీల వల్ల ముస్లింలకు గాని హిందువులకు గాని ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు గాని ఏ కించత్తైన న్యాయం గాని జరుగుతుందా అండి? వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందా ఆ నియోజకవర్గ ప్రజల్లో? సెంటిమెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడపడుచు భర్తను కోల్పోయి కన్నీటి పర్వతమై కుటుంబము ఒక ఆధారాన్ని కోల్పోయింది. ఆమెకు మేము ఆదరించినము, మా పార్టీగా ఆయనకు చేసినటువంటి సేవలను గౌరవించి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన భార్యను టికెట్ ఇచ్చి గౌరవించి ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేపిస్తే సెంటిమెంట్ చేస్తా ఉన్నారు. మీరు కంటతడి పెట్టిస్తా ఉన్నారు అని అంటే కంటతడి పెట్టకపోతే ఏం పెడుతుందండి? భర్తను గుర్తు చేసుకుని ఈ ప్రజల మధ్య తిరిగి ఈ రాజకీయాల మధ్య తిరిగి ఆమె ఇంటి దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరినీ సమాలించినటువంటి వ్యక్తి ఇవాళ భర్త లేడు, భర్తను కోల్పోయి భర్త బాధ్యతలన్నీ తను తీసుకొని ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది. ప్రజాస్వామ్యంలో ఆమె నా భర్త చనిపోయిన చెప్పుకోవడం కూడా పాపం అయిపోయిన పరిస్థితి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది ఇది ఎంత దారుణమైనటువంటి చర్య అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా మానవత్వం లేకుండా అదే చనిపోయినటువంటి వ్యక్తి మీద అవాక్కులు చెవాకులు బెరుస్తూ ఆ ఆడపడుచు ఏడుస్తా ఉంటే ఆమె కంటతడిని కూడా రాజకీయంగా హేళన చేస్తూ మాట్లాడడం ఇది కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి విద్య. అందుకే శ్రీనివాస్ గారు వాయిస్ శ్రీనివాస్ గారు ఆ రెండు పార్టీలు ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాయి అని చెప్పేసి నిన్న మాట్లాడారు. అండ్ మీరు లైన్ తీసుకున్న ప్రతిసారి కూడా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చూస్తే ఇక్కడ జూబ్లీహిల్స్లో కనుక బీజేపీని గెలిపిస్తే పాత బస్తీని కాంగ్రెస్ని గెలిపిస్తే పాత బస్తీని చేసేస్తారని, లేదంటే మజ్లిస్లను పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ ఒక్క లైనే తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేపటి రోజున వాళ్ళు వస్తే అసలు రిజర్వేషన్ ఎత్తేస్తారు అన్న దిశగా ప్రచారం వెళ్తోంది. మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరు రైట్ ఫ్రమ్ 1947 నుంచి అదే ఉంది కదా. ఇది చరిత్ర చెప్తున్న సత్యం కదా, దాన్ని ఎవరు మార్చలేరు జరిగిన దాన్ని. ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్తమానం కూడా అదే పరిస్థితి ఉన్నది. అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా ఈ యొక్క దేశంలోని ఈ యొక్క రాష్ట్రంలోని ప్రతి చోట ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఏ రకంగా ఎవరు ఏ రకంగా రెచ్చిపోతా ఉంటారో మనం చూస్తా ఉన్నాం. అధికారుల మీద ఐఏఎస్ లేకుంటే ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద లేకుంటే పోలీస్ ఆఫీసర్ మీద ఏ రకంగా పిస్టోల్ తీసి బెదిరించేటువంటి మనం చూడటం, వాళ్ళ మీద ఏమీ కేసులు కూడా కాలేదు. ఇది మంచిది కాదు. మేము అట్లా మాట్లాడుతున్నామా? మోదీ గారి నాయకత్వంలో ప్రగతియే పరమావధి అని చెప్పేసి పనిచేస్తున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపిస్తున్నాం, కళ్ళారా చూపిస్తున్నాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం, విషయాలు చెప్తూ ఉన్నాం. ప్రచారం అంటూ ఉంటే రాబోయే కాలంలో మా యొక్క ప్రగతి ఈ విధంగా ఉండబోతుంది, గతంలో ఈ రకంగా చేసినాం అన్న విషయాలు చెప్పాలి తప్ప గతంలో అనేక మార్లు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ రకంగా హిందువుల్ని కించపరుస్తూ మాట్లాడి హిందుగాళ్ళు బంధుగాళ్ళు అనుకుంటూ మాట్లాడి దాని కారణంగా ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది. ఇది కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే ఇంకా అనేక పార్టీల నాయకులు కాంగ్రెస్ పడితే మిగతా పార్టీలు అందరూ లైన్ పట్టినారు పోటాపోటీగా. ఇది వాళ్ళ యొక్క గతంలో బీఆర్ఎస్ ఓడిపోయింది ఈ హిందూ ముస్లిం ఈ కాన్సెప్ట్ తోనే ఓడిపోయారని చెప్తున్నారా మీరు? ఆ మాటకు అక్కడ వాళ్ళ కూటమి ఇచ్చారా? నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పినటువంటి ఒక సమాధానం అది. నేను చెప్పింది కాదు కదా, ప్రజలు మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రజలలో చైతన్యం రాదా? ప్రజలకు వివేకం లేదా? ఆలోచించారు వాళ్ళందరూ కూడా. దేశవ్యాప్తంగా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగానే మార్పు వచ్చింది. మనం చూడలేదా లక్నోలో సంతుల్ని సైతం, మహాత్ముల్ని సైతం, సాధువుల్ని సైతం బూట్లతో కొట్టించి నిలబడి దాని యొక్క సంతోషాన్ని మొత్తం పంచుకున్న రోజులు ములాయం సింగ్ ఇవాళ జరుగుతలేదా? ఇందిరాగాంధీ హయాంలో ఏ రకంగా అక్కడ రామలీలా మైదానంలో గోహత్యను నిషేధించాలని చెప్పేసి చేస్తున్న ఉద్యమంలో బందూకులతో పేల్చిన కారణంగా ఏ రకంగా జూబ్లీహిల్స్ కు సంబంధించి అంటే అదే ఓట్లకు సంబంధించి అదే మైనార్టీ నాయ పోటీ పడతా ఉన్నారు రెండు పార్టీలు కూడాను. పోటీ పడని రెండు పార్టీలు కూడా జ్యోత్స్న గారు రెండు పార్టీలు కూడా ఈ ప్రాంతాన్ని వెళ్ళినాయి, ఆ ప్రాంతాలు వెళ్ళింది, మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వ పరంగా వెళ్ళింది. మరి ఎందుకు పేదరికం ఉన్నాయి ముస్లింలో చెప్పండి? ఎందుకు రోజు ఏ పుట్ట కాపుట్ట తిని బతికేటువంటి పరిస్థితి? ఎందుకు నాలల
పొన్న గుడిసెలు వేసుకుని బతుకుతా ఉన్నారు. ఎవరు బతుకుతా ఉన్నారు? అందులో ఏ రైస్ వారి శాతం ఎంత ఉన్నది చూసిరా మీరు? దానికి బాధ్యులు ఎవరు? దానికి జవాబు చెప్తురా, సారీ చెప్తురా వచ్చి ప్రజల మధ్యన? ఇది ఒక అకేషన్ కదా, ఇది ఒక మంచి సందర్భం కదా. మేము చేసినాం, ఇన్ని కుటుంబాలు ఉంటే ఇన్ని కుటుంబాలు తగ్గినాయి అని చెప్పుకునే స్థితి, ఇన్ని గుడిసెలు ఉండే. శ్రీనివాస్ సార్, ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఒకటి అంటే మస్లిమ్స్ ను పెంచి పోషించడం అనా, లేదంటే పాత బస్సులాగా మార్పు తీసుకురావడం అనా, లేదంటే ఆ వర్గానికి సంబంధించి వీళ్ళ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారే కానీ, సో అంటే వీళ్ళు మీకు వద్దు, వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదు అని చెప్తున్నారా, లేదంటే వాళ్ళతో మీకు ఒరిగింది ఏమీ లేదు, మాతోనే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం కానీ మీకు మేము చేస్తున్నామని చెప్పే కానీ, ఇప్పుడు ఆ వర్గం కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు మన వాళ్ళే కదా, వాళ్లకు ఎటువంటి భరోసా ఏం అవసరం లేదా? నేను చెప్పేది మీరు లాస్ట్ పాయింట్ చెప్పిందే. మేము ఉన్నాం, మిమ్మల్ని కూడా మనుషులుగా చూస్తాం, ఓటర్లుగా చూడమని చెప్తాం. మేము వాళ్ళు వేస్తారా వేయరా, కొందరు వేయడం మొదలైంది, కొందరు అర్థం చేసుకుంటా ఉన్నారు, మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజల మనసులు మార్చు, ఆ ప్రజల మనసులు మార్పు. కానీ ఓట్ల కోసం దిగజారే మాటలు, రెచ్చగొట్టే మాటలు, మత విద్వేషాలు, లైన్ కట్టడం, అరే బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళం మేము మీకు అని చెప్పేసి, కాంగ్రెస్ కన్నా మేము అసలైన ముస్లిం భక్తులం అని చెప్పేసి మేమని చెప్పేసి బీఆర్ఎస్, ఈ రకంగా దిగజారు రాజకీయాల కారణంగా పార్టీలో ఒక ఇమేజ్ పడిపోతుంది. పార్టీ నాయకత్వం వహించేటువంటి ఒక కుటుంబాల్లో వాళ్ళ భార్యలు, వాళ్ళ చెల్లెలు సైతం భయపడతా ఉంటారు. మీరు ఈ పని ఏం పెట్టుకుంటారు, మా బతుకులు రోడ్డు మీద పోతే ఏం కావాలి, ఎవరు యొక్క తప్పుడు పనులు చేస్తా ఉన్నారు, ఎవరి యొక్క చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని మమ్మల్ని బతకనీయకుండా చేస్తా ఉన్నారు, బయటికి వెళ్తే చాలా భయభ్రాంతులతో బతికేటువంటి పరిస్థితి ఉన్నదని ఆ కుటుంబ సభ్యులు చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ నాయకుల మీద దబావం వస్తుంది. ఇది ఆలోచించాలి ఎవరైనా కానీ. చట్టం అందరికి సమానమే. కొందరికి చుట్టం కావాలా, కొందరికి చట్టం కటకటాలు కావాలని అట్లా ఆలోచించే వర్క్ కూడా. కానీ బ్యాడ్ లక్ ఏదంటే పోటీ పడుతున్నాయి. మీరు ఏమన్నది కానీ వీఆర్ హియర్ టు రెస్క్యూ యూ, మీరు ఏమన్నా చేసుకురండి, మేము ఉన్నాం. అరే భయ్, మీరు చేసింది వాళ్ళకి చెప్తున్నా, మీరు చేసింది చూపే ప్రగతి వాళ్ళ కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కోసం మీరు వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళని సెటిల్ చేసినారు, ఎంతమందికి. శ్రీనివాస్ సార్, అంటే ముందుగా బీజేపీ ఒక లైన్ అంటే దానికి కౌంటర్ గానే అంటే వాళ్ళ చేసే విమర్శలు వస్తున్నాయేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పాత బస్తీ టైప్ కైండ్ ఆఫ్ మీరు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా మజ్లిస్ను పెంచి పోషిస్తున్నారు, వాళ్ళ వైపే చూస్తున్నారు, మొత్తం పాత బస్తీని చేసి పడేస్తుంది కాంగ్రెస్ వస్తే అని ఇలాంటివి చేయడం అనేది, అండ్ రిజర్వేషన్కు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా ఈ ముస్లింకు సంబంధించి తొలగించాలి, ఇటువంటివి మీరే మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ప్రతిగా వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు అని అంటున్నారు. వాస్తవం మేమే మాట్లాడతాం, ఇంకెవరు మాట్లాడరు. జోషా గారు, నిజాలు మేమే మాట్లాడతాం, ఎవరు మాట్లాడరు, సత్యం అది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి భరోసా ఉన్నామంటారు. మళ్ళీ అంటలేను నేను, పాత బస్తీలో ఏ అధికారి అయినా కాలు పెట్టి ఎవరి ఇంట్లో ఇన్స్పెక్షన్ చేసే ధైర్యం ఉందా? ఎందుకు ఆ యొక్క ఆలోచన అటువంటి ఆఫీసర్లో ఆ భయం వస్తా ఉన్నది? కారణం అక్కడి ఎమ్మెల్యేలు నిలబడతారు, అరే భయ్ మీరు ₹1 ట్యాక్స్ కట్టద్దు, నేను నా మజ్లిస్ ఉన్నది, నా పేరు చెప్పండి అని చెప్పే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఓవైసీ బ్రదర్స్ రెడీగా ఉంటారు. ఎప్పుడన్నా హిందువుల రక్షణ కోసం ఈ ప్రజాప్రతినిధులు అక్కడ సఫరితున్న హిందువుల కోసం మాట్లాడడానికి వచ్చినారా? ఎప్పుడన్నా నోరిప్పినారా? ఆ మాట వీళ్ళందరూ తెలియదేం? వీళ్ళందరూ తెలియదా? ఓకే శ్రీనివాస్ సార్, మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అండ్ మీరు విన్నారు ఇప్పటి వరకు ఇద్దరు మాట్లాడింది కూడా. అండ్ ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ అభివృద్ధి పైనే మేము మాట్లాడుతున్నాము, గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి హైదరాబాద్లో ఎట్లా ఉందో వివరించే ప్రయత్నం చేస్తున్నాం, గత పథకాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మీరు సెంటిమెంట్ అని కొట్టిపారేస్తున్నారు, సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ గెలవాలని చూస్తోంది అని అంటున్నారు. అటు కేటీఆర్ కూడా అభివృద్ధికి సంబంధించి సవాల్కు సిద్ధం అంటున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి గారు, మీకు హిందువుల ఇజ్జత్ పట్టదా, కేవలం మైనార్టీల ముస్లింల ఇజ్జతేనా మీది అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ రెండింటికి చెప్పండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి కూడా. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, కోపానిస్టులకు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ విధ్వంసం నుంచి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం,
అభివృద్ధి వైపుగా ఇవాళ తెలంగాణ ముందుకెళ్తుంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు చదువుకున్నటువంటి యువకుడు స్థానికైనటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఓర్వలేక ఇవాళ ఒక కుట్రతోంటి, అంటే బడుగు బలహీన వర్గాల నాయకుడు, బీసీల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎదుగొద్దనే కుట్రకుతోంటి ఇవాళ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అదే మాట్లాడుతుండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంత్రులు కానీ మా పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకత్వం మేము మొదటి నుంచి ఒకటే ఆడుతున్నాం. ఇవాళ అక్కడ వచ్చినటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇవాళ అభివృద్ధి గురించి ఇవాళ మీరు మాట్లాడన్నాం, కానీ ఈ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపింది ఎవరండి? అసలు ఇవాళ ఒక మహిళని ఇవాళ తీసుకొచ్చి ఎలక్షన్ల పేరు మీద ఇవాళ కావాల్సుకొని ఏదో సెంటిమెంట్. ఒక విషయం, ఇవాళ గతంలో ఇదే కేసీఆర్ ఆనాడు పీజేఆర్, గతంలో పీజేఆర్ చనిపోతే కేసీఆర్ ఆనాడు క్యాండిడేట్ పెట్టి ఒక సంప్రదాయాన్ని తొంగలో దొరికిండు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా, అంటే 2014 తర్వాత ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఒక కొత్త సంప్రదాయాన్ని దాన్ని నెలకొల్పుదామంటే ఆనాడు రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే ఆ ఫ్యామిలీ నుంచి కాకుండా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా అక్కడ క్యాండిడేట్ పెట్టి ఆ సంప్రదాయాన్ని కూడా తొంగలో దొక్కినటువంటి వ్యక్తి బీఆర్ఎస్, కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. ఇదే గతంలో కేటీఆర్ ఏమన్నాడండి? ఒక్కసారి మీరు ఈ వాయిస్ కూడా వినాలి, ఎందుకంటే జోష్న గారి వాయిస్ మీకు వినబడుతుందా? లేదు, మీరు చెప్పండి, ఏమన్నారు? వినిపించట్లేదు. ఆలోచించి ఓటేయండి, సానుభూతి కాదు అని అన్నారు. ఇది ఎప్పుడన్నా అంటే కేటీఆర్ ఏదైతే ఖమ్మంలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్ లో సానుభూతితోటి కాదు, ఆమెకు కావాలంటే ఎమ్మెల్సీ ఇవ్వండి అన్నాడు. మరి ఇవాళ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నీ హిపోక్రసీ ఇవ్వాలంటే అంటే లింగం యాదవ్ గారు ఇక్కడ కూడా సెంటిమెంట్ కాకుండా నేను వాళ్ళ క్వశ్చన్ అడిగాను కదా, ఒక్క నిమిషం అండి, మీరన్న దానికి అంటున్నా, ఇక్కడ సెంటిమెంట్ వదిలేయండి, కానీ వాళ్ళ పాలన, గత పాలన చూసో లేదంటే హైదరాబాద్ కు సంబంధించో మా డెవలప్మెంట్ చూసే ఓటేయండి, అభివృద్ధికి ఎక్కడికైనా సవాల్కు సిద్ధం మా అభివృద్ధి పైన అని చెప్పేసి అంటున్నారు కదా. అక్కడ సెంటిమెంట్ చూసి సానుభూతితో ఓటేయమని వాళ్ళు కూడా అడగట్లేదు కదా. ఇంత ముందుకే అన్నారు కండి కేటీఆర్, అదే చెప్తున్నా. 2 వీడియోలు, ఫస్ట్ వీడియోలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మీ డిబేట్ లో కూడా అన్నాడు కదా, మేము భర్త చనిపోతే అనొద్దా అని. భర్త ఏడుపు కామెంట్ చేశారు కాదండి, అండి ఏడుస్తే మహిళలు ఎవరు గౌరవించాలో, ఎట్లా గౌరవించాలో మాకు వీళ్ళు కొత్తగా చెప్పాలి, మాకు తెలుసు. మహిళా మంత్రులు లేకుండా 4 నెలలు గవర్నమెంట్ నడిపినటువంటి మొదటి క్యాబినెట్ లో అసలు మహిళా మంత్రి లేనటువంటి కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? దయచేసి ఇక్కడ సమస్య ఇది కాదు. ఇవాళ ఈ సెంటిమెంట్ రాజకీయాలు కావాల్సుకొని ఇదే కేటీఆర్ ఆనాడేమో మహిళను ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తిప్పుతున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా అన్నాడు. మరి ఇవాళ కూడా మీరు ఎమ్మెల్సీ చేయొచ్చు కదా, ఎందుకు తిప్పుతున్నారు? అంటే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడి నుంచి టికెట్ ఇస్తే గెలవకుండా అగ్రకుల కుట్ర అహంకారంతో ఇవాళ మీరు మా నాయకుడిని ఏమో క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు. అంటే ఒక బీసీని ఎట్లా మాట్లాడతారండి? ఆయన మీద ఏ విధంగా చేసిరు? ఈ దేశంలో మరి రాజకీయ నాయకుల మీద ఎవరి మీద ఏ కేసులు లేవు? తనిపారైనటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కావచ్చు, కేటీఆర్ మీద కేసులు లేవా? హరీష్ రావు మీద కేసులు లేవా? కేసీఆర్ మీద కేసులు లేవా? అంటే మా నాయకుడి మీద ఏ కేసులు ఉన్నాయని అది బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి పొలిటికల్ మోటివేటెడ్ కేసులు. కానీ ఆయన ఎట్లా పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు? ఒక నెగిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే బీసీలు అంటే మీకు నెగిటివా? అందుకే చెప్తున్నాం, ఇది బీసీల మీద జరుగుతున్నటువంటి దాడి, కుట్ర, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి. మీకు చేతనైతే మీ 10 ఏళ్ల పాలన మీద చర్చ పెట్టండి. మీరు ఆనాడు 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు, నువ్వు ప్రత్యేకించి జూబ్లీస్కి ఏం చేసినావయ్యా? మరి నువ్వు ఇవాళ మీకు వర్షం వస్తే వరదలు ఎన్ని చోట్ల వస్తున్నాయి? ఇవాళ కనీసం రోడ్లు, సివరేజీలు, వాటర్ సమస్యలు ఎందుకు తీర్చలేదు? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. మేము అందుకే అడుగుతున్నాం, జూబ్లీస్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి, ఒక బలహీన వర్గాల నాయకుడు, చదువుకున్న వ్యక్తి నవీన్ యాదవ్ కు ఇవాళ జూబ్లీస్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డ. కానీ మీరు కావలసుకొని కుట్రలు తెరలేపి ఇవాళ ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుంటా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపింది ఎవరండి? ఇవాళ కారు కమలం 2 ఒకటే కదా. 10 ఏళ్లుగా మీరు కలిసి పనిచేసారు కదా. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు 0 సీట్ వచ్చింది. 7 చోట్ల మీకు పార్లమెంట్ లో డిపాజిట్ రాలేదు. ఇవన్నీ కూడా చేసి మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలు. ఇవాళ బీజేపీ ఒకవైపు, మరి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే వస్తుంది కదా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. నువ్వు జూబ్లీస్ కి ఏం చేసినావు? ఎన్ని నిధులు తెచ్చినావు కేంద్రం నుంచి?
ఇవాళ గంగా నదికి తీసుకుపోయిన 1000 కోట్లు, మరి ఎందుకు తెలంగాణ తీసుకురాలేదు? మెట్రో ఎందుకు డెవలప్ చేయలేదు? సెంట్రల్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి ఎందుకు అన్యాయం చేసినావు? ప్రత్యేకించి జూబ్లీస్ కు నువ్వు చేసిన నిధులు ఏందో చెప్పు. అందుకే వీళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడే సెంటిమెంట్ రాజకీయం ఇవన్నీ కూడా కాదండి. ఇవాళ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి మీద మేము ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద చర్చ పెట్టమంటున్నాం. మీరు అభివృద్ధి మీద మాట్లాడుకుంటా సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపింది మీరు కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నీ సవాలు విసురుతున్నామండి. మీ 10 ఏళ్ల పాలన పైన మేము మాట్లాడతాం, మా గ్యారంటీలు అంటారు. మీరు గ్యారంటీలు ఇవాళ దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ ఉచిత విద్య, ఇవాళ ఎక్కడ పోయినండి? నిరుద్యోగ వృత్తి, ఉద్యోగుల కల్పన గురించి మాట్లాడితే క్యారెక్టరైజేషన్ చేసిన దుర్మార్గులు మీరు మాట్లాడతారా అండి? ఇవాళ మేము వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వచ్చాయి. 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ రైతులని, మహిళలకి ఆదుకుంటున్న ప్రభుత్వం మాది. ప్రత్యేకించి ఇవాళ గ్యాస్ ఇదే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో వేలాది మంది మహిళలు ఇవాళ అక్కడ దాన్ని వినియోగించుకుంటారు. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇక ప్రత్యేకించి మైనార్టీ సెంటిమెంట్ వీళ్ళకి కావాల్సిందల్లా ప్రతిసారి ఈ హిందూ ముస్లిము ఈ రిలీజియస్ మాట్లాడడం బీజేపీకి తెలిసిందే. ఇదే బీఆర్ఎస్ మరి ఏమన్నదండి గత ఎలక్షన్లు అప్పుడు 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తా అన్నది. మరి ఎందుకు మాట్లాడలేదండి? ఏ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎక్కడ పోయినండి? ఆనాడు మేము వెనకబడినటువంటి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 4% రిజర్వేషన్ ఇవాళ ముస్లిం యువత ఇవాళ చదువుకొని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది గొప్ప మేధావులుగా తయారయ్యారు. అది అంటే కన్స్ట్రక్టివ్ గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉంది. అది వెనకబడిన ఈ ఎన్నికలు ముఖ్యంగా ముస్లింలనే ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. వాళ్ళది ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మీకు హిందువుల పట్ల ఇజ్జత్ లేదా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అదే చెప్తున్నా, సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపడం. వాళ్ళకు దమ్ముంటే ఇవాళ రిజర్వేషన్ అంటారు కదండి. మాకు హిందూ, ముస్లిం, సబ్బండ వర్గాలండి. ఇవాళ అన్ని కులాలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి వైపు చూస్తున్నారు. నేను వీళ్ళు మాట్లాడితే హిందూ ముస్లింలు ఇది తీసుకొస్తారు. ఇవాళ మరి ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ముస్లింలు, వెనకబడిన ముస్లింలు, బీసీలు ఉన్నారు కదా. గుజరాత్ లో స్వయంగా ప్రధానమంత్రి వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నారు కదా. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ కోయలేషన్ గవర్నమెంట్, ఇటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో వీళ్ళ కోయలేషన్ గవర్నమెంటే. అక్కడ కూడా ముస్లింలు, బీసీలు ఉన్నారు కదా. నీకు చేతనైతే మరి అక్కడ కూడా వాళ్ళకి రిజర్వేషన్ అమలవుతుంది కదా. దయచేసి సెంటిమెంట్ రాజకీయాల కాలం చెల్లిందండి. వీళ్ళేమో మతం పేరు మీద, ఇవాళ కేసీఆర్ ఏమో ఒక మహిళను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ పేరు మీద. అందుకే ఏ సెంటిమెంట్లు పనిచేయవు. జూబ్లీస్ లో పనిచేసేది ఒకే ఒక తారక మంత్రం, అది అభివృద్ధి తారక మంత్రం. గెలిచేది, గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారు. కుట్రలు చేసినా, ఎన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా కూడా ఇవాళ ఇది జరుగుతున్నటువంటి బీసీ సమాజం గమనిస్తుందని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నానండి. దత్తాత్రేయ గారు ఒక బడజోలు బలహీన వర్గాల నుంచి లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడేందుకు అవకాశం ఉంది, మళ్ళీ టైం ఉంది, ప్లీజ్. దత్తాత్రేయ గారు, వాళ్ళ బాకీ ఉన్నది, మీరు కూడా గతంలో మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి బాకీ ఉన్నది. ఈ బాకీలన్నీ పక్కన పెడితే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అమలు చేసినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అంటే ఈ రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డులో మంజూరు కావచ్చు, లేదంటే సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500లకు గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని పథకాలు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు. సో ఇవి మా సంక్షేమాలే మమ్మల్ని గెలిపిస్తాయి అన్నటువంటి కాన్ఫిడెన్స్ లో కూడా కాంగ్రెస్ ఉంది. సో మీ ఇద్దరు బాకీలు పక్కన పెడితే, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఎన్నున్నాయని పక్కన పెడితే, చేసినటువంటి ఈ 2 ఏళ్ల పనుల్లో ముఖ్యంగా సంక్షేమం అనేది పెద్దపీటగా అక్కడ కాంగ్రెస్ నుంచి కనిపిస్తోంది, కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మీరేమంటారు? జ్యోత్స్న గారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ప్రగతి నివేదిక నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ భవన్ సాక్షిగా విడుదల చేసింది. మేబీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే మీరు ఏమైనా ఉరగదీసింది ఉంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేసింది ఉంటే చూపించమని అడుగుతా ఉన్నాం కదా. ఇప్పుడు మేము చేసినాము. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 5,308 కోట్లు ఖర్చు పెట్టినాము. అక్షరాల చేసినటువంటి ప్రతి ఖర్చుకు మేము లెక్కపత్రంతో సహా ఏ అంశాలు చేసినాము. రోడ్లకు 400 కోట్లు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి కింద 333 కోట్లు, దాదాపుగా మెట్రో డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎర్రగడ్డలో కడుతున్నటువంటి టిమ్స్ ఆసుపత్రి కానీ, ఇట్లా ఈ విధంగా మేము ఒక్కొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద 13 బస్తీ దవాఖానాలు కానీ, 36 లింకింగ్ రోడ్స్ కానీ మేము నిర్మాణం చేసినామని చెప్తా ఉన్నాం సగర్వంగా. ఒక్కటి చెప్పమనండి వాళ్ళని ఏం చేసిండ్రో. దాదాపుగా మేము అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పెన్షన్లు కానీ, అక్కడ జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి విషయంలో 76 లక్షల రూపాయలు కానీ ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాం. దాదాపుగా 2,83,000 పైచిలకు లబ్ధిదారులను మేము సగర్వంగా ప్రకటించినాం, శ్వేతపత్రం రూపంలో విడుదల చేసినాము. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 23 నెలలు అవుతా ఉంది. ఈ 23 నెలల్లో జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ ఒరగ తీసిందో చెప్పమని అడుగుతా ఉంటే, మీరు గతంలో హామీ ఇచ్చుడు, గిహామీ ఇచ్చుడు,
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీని 2వ దఫాలో కేసీఆర్ కావాలని దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి అంశంలో మేము ఇచ్చిన వాటికంటే ఇవన్నీ కూడా డెవలప్ చేసినాం కదండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో సో అందుకే దత్తాత్రేయ గారు, అందుకే మీ బాకీ వాళ్ళ బాకీ 2 వదిలేస్తున్నామని చెప్పిన మీరు బాకీ కార్డు అని చెప్పేసి కాంగ్రెస్ ఏవైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికి ఒకటి కాదండి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? 100 రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు. బీసీ అభ్యర్థి ఒక్క నవీన్ యాదవ్ గురించి గెలిస్తే బీసీలందరి జీవితాలు బాగుపడతాయని మేము అనుకోవట్లేదు. మాకు 42% రిజర్వేషన్ వస్తే 42% ప్రాతినిధ్యం పెరుగుతానుకుంటా ఉన్నాము. దాన్ని ఢిల్లీలో నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిర్రు. ఇవాళ హైదరాబాద్ లో హైకోర్టులో కొట్టుమిట్లాడుతానుకుంటే అక్కడ కొట్టుడిపోయింది. ఇంకెక్కడుందండి బీసీల ఆత్మగౌరవం? బీసీలకు నవీన్ యాదవ్ గెలిచినంత మాత్రాన బీసీలందరూ గెలిచినట్టుగా అనుకుంటే పొరపాటు. అది మేమేమంటా ఉన్నాము, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లుబనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి డ్రగ్ మాఫియాకు, అవినీతికి, ఇవాళ రౌడీజానికి, గుండాయిజానికి 22% ఉన్నటువంటి క్రైమ్ రికార్డుల యొక్క పర్సెంటేజీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 36% పెరిగింది. ఇవాళ రోడ్ల ప్రమాదాలు పెరిగినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో జనాలు కొట్టుమిట్టాడుతూ రైతుల ఆత్మహత్యలు పెరిగినాయండి. ఇవాళ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి గురుకులలో చనిపోతున్న విద్యార్థులు చనిపోతా ఉన్నారండి. ఇవన్నీ చూడాలి కదా. మహిళల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ లో మేము 1,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తామన్నారు. ఒక్కరిని చూపెట్టమనండి జోష్నా గారు, ఎంతమంది మహిళలను కోటీశ్వరం చేశారో ఒక లెక్క పత్రం మీ విడుదల చేయమని చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, 2,500 రూపాయల కోసం 18 సంవత్సరాలు నిండిన మహిళల నుంచి మొదలుకుంటే 20 సంవత్సరాల మహిళల వరకు, 100 సంవత్సరాల మహిళల వరకు బ్రతుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మహిళలను మోసం చేస్తేవి 2,500 ఇస్తా అని, వృద్ధులను వికలాంగులను మోసం చేస్తేవి పెన్షన్లు పెంచుతా అని, ₹1 పెంచకపోతేవి, తులాం బంగారం అంటేవి బంగారం నువ్వు అన్నందుకో ఏమో అందరంతా తూరకు వెతుకుతా ఉంది. రోజుకు 1,50,000 దాటే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను అంటా ఉన్నాను ఏంటంటే, దయా వంచన చేయడంలో, మోసం చేయడంలో, దగా చేయడంలో ఇవాళ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్ల సంఖ్య ఎక్కువ. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి దాని గురించి మాట్లాడమనండి. గ్రామీణ ప్రాంతంలో రైతులకు, కౌలు రైతులకు మేము 12,000 ఇస్తాము, కూలీలకు 12,000 ఇస్తాము. ఎవరికి ఇచ్చిండని నాకు అర్థం కాదు. బోనస్ ఇస్తామన్నాడు, ఎవరికి ఇచ్చిండని బోనస్ నాకు అర్థం కాదు. ఒక్క దొడ్డు సన్న రైతుల మధ్య పోలిక పెట్టి సన్న రైతులకు మాత్రం నువ్వు బోనస్ ఇచ్చినావు. మిగతా సోయా ఎటు పోయింది, పత్తి ఎటు పోయింది, లేకపోతే ఒక్కటే అండి చెప్పండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక అంశం జోష్నా గారు, ఇవాళ మైనార్టీలు, ముస్లింల యొక్క వాయిస్ ఎత్తుకుంది. ఇవాళ నేను జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మైనార్టీ నేతలను ఆలోచించమంటా ఉన్నాను. ఇన్ని రోజులు గుర్తురాని అజారుద్దీన్ మంత్రి పదవి జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే గుర్తుకొచ్చినందుకు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించమని అడుగుతాను. ₹1 మైనార్టీల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టింది చెప్పండి లింగం యాదవ్ గారు. బీఆర్ఎస్ నాయకుడు బహుశా అలా కేటీఆర్ లెక్క ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే మాట్లాడుతుండు. ఇవాళ మహిళలకు ఎంత అభివృద్ధి చెందినరో, ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ద్వారా ఇవాళ ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయూత ఇవాళ ఏ విధంగా ఉందనేది బహుశా బీఆర్ఎస్ నాయకుల మహిళలు ఎవరు కూడా బస్సులో ప్రయాణం చేయరు. కానీ ఎవరైనా డౌట్ ఉంటే మీరు బస్సులో ప్రయాణం చేసి ఏ విధంగా వచ్చిందో ఒకసారి తెలుసుకోండి. ఇవాళ అదే విధంగా ₹500 గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ సన్న బియ్యం, రేషన్ కార్డులు, అదే విధంగా దేశ చరిత్రలోనే ఇవాళ ఏకకాలంలోనే రుణమాఫీ, ₹500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు. మీరు 10 ఏళ్లలో ఏనాడైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా అండి? ఇవాళ మీరు చెయ్యక అన్నాడేమన్నాడు, అల్లుడు వస్తేడో ఏడో అనుకుంటాడు, కూతురు ఎక్కడ ఉంటది, కోడలు ఏడు ఉంటది అన్నది. మరి ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టియలేదు? 10 ఏళ్లలో నువ్వు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నావు, 1000 కోట్లు సంపాదించుకురు. మరి తెలంగాణ ప్రజలకు, నా పేద ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టియలేదండి? ఒక్క రేషన్ డిస్టర్బ్ చేయక కదా నువ్వు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలే విను. ఇక నేనేమంటున్నానంటే, ఇంత దుర్మార్గంగా 10 ఏళ్లలో పరిపాలించి మీ పాలనంతా ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చి ఇవాళ మీరు ఆనాడు ఏం చేశారండి? 2014లో 33% బ్యాక్వర్డ్ క్లాస్ కు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉండే. మరి మీ అసమర్థత వల్లనే కదా 18% వచ్చింది. ఇవాళ మీ ప్రజా ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర గవర్నర్ ఇవాళ చట్టసభలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఒక బీసీ యువకుడికి టికెట్ ఇస్తే మరి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఎందుకు బీసీకి ఇవాళ ఎక్కడ పోయింది మీ సామాజిక స్పృహ? అంటే మాట్లాడమే అంటే పేపర్ పుల్లు లెక్క ఏదో అంటారు కదా, బయట మాట్లాడడానికే బీసీలు, కానీ బీసీల కాడికి వచ్చే వరకే టికెట్ అవసరం లేదు, బీసీల కాడికి వచ్చే వరకే గెలిపించుకోవద్దు. ఇది మీ ఇది మీ డొల్లతనం, ఇది మీ హిపోక్రసీ. అందుకే మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ మైనార్టీల పేరు మీద, మైనార్టీలు మీ నాయకుడు చెప్పమనండి, మరి
ఆనాడు 12% రిజర్వేషన్ ఏ మొక్క పెట్టుకొని ఇస్తున్నాడు, ఎట్లా ఇస్తున్నాడు, మరి ఎట్లా హామీ ఇచ్చిండు, క్షమాపణ చెప్పమన్నాడు. మరి అది దాన్ని ఏమంటారు జోష్నా గారు? ముస్లింలకు 12% అన్నాడు, దాన్ని మనం ఏమందాం? ఏ బేస్లు అంటాడు? మన సోయుండే అన్నాడా? అంటే ఇవాళ గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ కు సంబంధించి ముస్లిం ఈక్వేషన్స్ లో వాళ్ళు పెద్దగా ప్రస్తావిస్తుంది లేదు. అంటే ఆ ఓట్ల కోసం అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారనే లైన్ తప్ప మామూలుగా వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళకి చెయ్యకూడదని వాళ్ళు ఏం ప్రస్తావించట్లేదని అనిపిస్తుంది. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆయన ఎప్పుడు అనుకుంటే ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటది. దానికి పెద్ద అవసరం లేదండి. అది మేము ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఉంటది. ఆయనకున్నటువంటి డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. ఇవాళ దాని మీద కూడా ఛాలెంజ్ చేశారు కదా, కుట్రలు చేశారు కదా. ఒక మైనార్టీ వ్యక్తికి మంత్రి కావద్దని బీజేపీ బీఆర్ఎస్ కూడబలుకొని ఇవాళ అక్కడ కమిషన్ కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడాలు, అంటే మైనార్టీలు మంత్రి ఉండొద్దని. అయినా కూడా గవర్నర్ గారు వీళ్ళ ఈ సమస్యలు ఏం పట్టించుకోలే కదా. ఎందుకంటే అది గతంలో కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. ఇదే బీజేపీ రాజస్థాన్ లో ఎలక్షన్ కు ముందు 4 రోజుల ముందు, ఎలక్షన్ కు 4 days ముందు స్వయంగా అభ్యర్థినే మంత్రి చేసిన చరిత్ర బీజేపీకి ఉంది, రాజస్థాన్ లో జరిగింది. అంటే దయచేసి ముస్లిం మంత్రులు కావద్దని మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా అక్కడ పని చేయలేదు. నేను ఏమంటున్నంటే ఇవాళ మేము అడిగేది అభివృద్ధి మీద ఓట్లు అడుగుతున్నామండి. ఇక్కడ మేము చేసినటువంటి జూబ్లీస్ కు ప్రత్యేకించి ఇవాళ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మేము 1000 కోట్లు ఇవాళ డెవలప్మెంట్ ఫండ్స్ ఏర్పాటు చేసి ఆ ప్రజల యొక్క జీవితాలు బాగు చేయడం కోసం ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ పేరుకే ఎలిట్ కాన్స్టిట్యూన్స్ కాదండి, అక్కడ బస్తీలు స్లమ్లు ఉంటాయి. ఆ స్లమ్లలో ప్రజల జీవితాలు నిజంగా మీరు 10 ఏళ్ల గవర్నమెంట్ మీదే కదా, మరి ఎందుకు బాగు చేయలేదు? ఎందుకు ప్రజల జీవితాలను బాగు చేయలేదు? ఇవాళ మేము వచ్చి బాగు చేస్తున్నాం. ప్రజలు మాకు శ్రీనివాస్ గారు అందుకే గత 12 ఏళ్ళు ఇప్పుడున్న 2 ఏళ్ళు, గత 10 ఏళ్ళు ఇప్పుడున్న 2 ఏళ్ళు జూబ్లీహిల్స్ కు సంబంధించి ఓవరాల్ గా హైదరాబాద్ సంబంధించి అసలు డెవలప్మెంట్ అనేది ఏమి కనిపించలేదా? జరిగిందా జరగలేదా? ఆయన బాధ్యత అండి. చెప్పండి, అదే బాధ్యత కాదు. ఈజ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ద సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఆయన బాధ్యత ఉంటది. శ్రీనివాస్ గారు, పరిపాలన పద్ధతి రాజకీయ నాయకులకు తెలియకుంటే దాన్ని నేను చాలా పిటిగా ఫీల్ అవుతా. ప్రజాస్వామ్యంలో కేంద్రం రాష్ట్రం, కేంద్ర పవర్స్ రాష్ట్ర పవర్స్ ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు జనాలకు అర్థం కాదు ప్లీజ్ దయచేసి. కేంద్ర ప్రభుత్వంగా ఎంపీగా ఎంతవరకు పరిమితమై ఉంటుందో వాళ్ళకి తెలియంది కాదు. సో కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజలు అందరి యొక్క అభిప్రాయాలు చూసేటువంటి అవకాశం కలిగింది. మాట్లాడుతున్నారు. 2 పార్టీల మీద కూడా టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ బాగా మాట్లాడుతుంది తప్పులన్నీ, కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళే బాధ్యులు. ఎన్ని తప్పులు చేసినా ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే అవకాశం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి. నిన్నే అనుకుంటా, బహుశా నిన్ను టీవీలో చూశాను. అజరుద్దీన్ మంత్రి అయింది కదా, మంత్రి సమర్థుడని చెప్పినారు కదా, ఏం మాట్లాడుతున్నాడు? పక్కన క్యాండిడేట్ని పెట్టుకొని ఈ ప్రాంతంలోని ముస్లింస్ అందరు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే నేను ఈ యొక్క ప్రాంతానికి కాలు పెట్టపో అని చెప్పేసి ఏ రకంగా రెచ్చగొడతా ఉన్నారు చూడండి. ఇక ఏ రకంగా రెచ్చగొట్టే వ్యక్తులు తీసుకొచ్చారు అంటే ఒక ఎంఐఎం వ్యక్తి మాట్లాడినట్టే మాట్లాడుతారు. ఇక ఎంఐఎం క్యాండిడేట్ యాదవ్, దాంట్లో ఏం సందేహం లేదు. ఆయన కూడా అదే పరిస్థితి, పాత పరిస్థితి నుంచి వచ్చి ఆ కల్చర్ అంతా నిండిపోయి ఉన్నది. ఆయన క్యారెక్టర్ పాత తర్వాత పక్కన పెట్టండి. ఫస్ట్ ఎపిసోడ్ లోనే కల్చర్ ఏంది అంటే కల్చర్ ఏం కల్చర్? వాట్ ఈస్ ద డిఫైన్ బై కల్చర్? శ్రీనివాస్ గారు ఆ కల్చర్ అట్లా ఉండదు, అది కరెక్ట్ కాదేమో. యాదవ్ కల్చర్ ఎట్లా? యాదవ్ కల్చర్ అంటే మీ ఉద్దేశంలో ఏంది? అంటే యాదవ్ అంటే లింగం యాదవ్ గారు ఎంఐఎం కు సంబంధించినటువంటి లింగం యాదవ్ గారు యాదవుల కల్చర్ కు సంబంధించి శ్రీనివాస్ గారు అనలేదు, యాదవుల కల్చర్ అని అనలేదు. లేదు
మళ్ళీ ఒకసారి వెనకెళ్ళి చూసినా కూడా మామూలుగా ఎంఐఎం ప్రస్తావన చేస్తూ వచ్చారు. యాదవ్లది కాదు. నువ్వు పెద్ద వ్యక్తి వరకు నేను గౌరవిస్తున్నా. ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ప్లీజ్, దయచేసి ఇది కాదు. మళ్ళీ టాపిక్ అంతా క్లియర్ గా చెప్పాలంటే డైవర్ట్ గా అయిపోతుంది. శ్రీనివాస్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ పాయింట్ ఏంటి? ఎందుకు మీ వైపు ఉండాలో చెప్పండి. నేను చెప్తున్నా అదే, ఈ రెండు పార్టీల వైఫల్యాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునే విషయాలు కనబడతా ఉన్నాయి. అక్కడ గ్రౌండ్ రియాలిటీ పొజిషన్ ఏంది? గరీబీనే ఉన్నది, ఏమి చేయలేదు. 100 కోట్లు ఖర్చు పెట్టే రికార్డులు కనబడతాయి. కానీ ఆ కాలంలో కూడా ఏ రకంగా అక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్స్ ఏ రకంగా నడిపించినారో అందరు తెలుసు. ఆ ప్రాంతంలో అందరు ఎట్లా లూట్ చేసినారు, కబ్జాలు ఎట్లా చేసినారు, ఎన్ని రియల్ ఎస్టేట్ కొట్టాటల్లో ఎవరి పాత్ర ఏముండే బీఆర్ఎస్ నాయకుల గురించి తెలుసు. ఇవాళ సిమిలర్ గా సేమ్ కాంగ్రెస్ నాయకులు కూడా గత 23 నెలలుగా ఆ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఎలక్షన్లు వచ్చినట్టే దోసొకరు మంజు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ అంశాలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి, అవి మీ వైపు మళ్ళిస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు? చెప్పండి. నేను అదే చెప్తాను, రెండు పార్టీలు దొందే. వైఫల్యాల యొక్క చరిత్ర రెండు పార్టీలకు ఉన్నది. పేదరిక నిర్మూలన గురించి పట్టించుకున్నటువంటి పార్టీలు రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా కావద్దంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. భలే ఒక సీట్ గెలిచిన తర్వాత మేము పవర్లకు రాకపోవచ్చు కాక. కాంగ్రెస్ నీతిలో నాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానం ఇవ్వకపోవచ్చు కాక డెవలప్మెంట్ గురించి. బట్ మా నిజాయితీ, మా నీతి, మా కష్టం, మా యొక్క ప్రదర్శన హౌస్ ద్వారా కావచ్చు, ఫీల్డ్లో కావచ్చు, ప్రజలు మమేకం చేసి చైతన్యం చేసి ఇదే సరైన భారతీయ జనతా పార్టీ, దీనికి అవకాశం ఇవ్వాలని చెప్పి గెలిపించే అవకాశం ఇస్తారు. అలాగే ఇది ఒక ఉదాహరణగా 28 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరి రావాలని చెప్పేసి ఒక అంకురార్పణగా జూబ్లీహిల్స్ గెలిపించేటువంటి అవకాశం ఉంటుంది. అది అవసరం, నీడ్ ఆఫ్ ది ఆర్. ఈ యొక్క క్షణంకు అవసరం, అది ప్రజలు ఆలోచిస్తున్నది. కాబట్టి ఇవాళ రెండు వైఫల్యాలు, రెండు ప్రభుత్వాల వైఫల్యాలు, పార్టీలే కాదు ప్రభుత్వాల వైఫల్యాలు కళ్ళ ముందర చెప్పుకునే అవకాశం మీలాంటి టీవీలు రోజు చూపిస్తా ఉన్న అవకాశం ఇస్తా ఉన్నది. ఎంత సంతోషం. వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ భారతీయ జనతా పార్టీకి ఆ రెండు పార్టీలు తిట్టుకునేటువంటి యొక్క కారణంగా మా గురించి ఆలోచిస్తున్న జనాలు. 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించిన మోదీ వాళ్ళిద్దరు తిట్టుకునేది 10 ఏళ్ళు మీరు ఇది చేశారు, మేము ఇది చేశాం, మీరు అభివృద్ధి సంక్షేమం తిట్టుకుంటా ఉన్నారు. బట్ కిషన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు కూడా వచ్చి మతాలకు సంబంధించే ప్రస్తావన ఎక్కువగా, ఈ ఓట్ల ఈక్వేషన్స్ అనేవి రెండు వర్గాలకు సంబంధించే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. సో వాళ్ళిద్దరు ఎంత తిట్టుకున్నా కూడా ఈ లైన్ తోని ప్రజలు మీ వైపు చూస్తారా? ఓన్లీ ఈ లైన్ తో ఉదాహరణ కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ జెంటల్ సిస్టమ్ లో పనిచేస్తుంది. ఇదే ఒక క్యారెక్టర్ పనిచేసే తీరు అని చెప్పేసి కళ్ళ ముందు కనబడతా ఉన్నది. లేకుంటే అక్కడ పేదరికం ఈ రెండు పార్టీల కారణంగా ఉండదు వాస్తవంగా. నా బాధలో అదే స్లమ్స్ ఉన్నాయమ్మా. అక్కడ చూడండి 8-9 పెద్ద స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్ చూడండి, గరీబీల పేరుగా జూబ్లీహిల్స్ ఉన్న వాళ్ళ కాన్సెన్షన్ చెప్పేసి వాస్తవంగా ఉన్నదే గరీబ్ కదా. ఎంతమందికి మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చి సెల్ఫ్ ఉపాధి కోసం ప్రయత్నం చేస్తారా? ఎంతమందికి ఇప్పించారా చెప్పండి నాకు. అరే రాష్ట్రం మొత్తం గురించి ఇవే చెప్తారు కానీ గ్రౌండ్ రియాలిటీ పొజిషన్ అక్కడ గరీబీ ఎందుకున్న దానికి జాబ్ లేదు వీళ్ళ దగ్గర. దత్తాత్రేయ గారు చెప్పండి. జ్యోత్స్న గారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన నియోజకవర్గం కాదది. ఇవాళ హైదరాబాద్ నగరం ఏర్పాటు తర్వాత నగర డెవలప్మెంట్ లో భాగంగా ఏర్పాటైనటువంటి కాలనీ అది నియోజకవర్గం. అది అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఒక్కొక్క సమస్యను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చాలా కమిట్మెంట్ తో మేము అన్నిటిని కూడా పరిష్కరిస్తూ వచ్చాం. ఇప్పుడున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మేము అధికారంలో లేని 10 సంవత్సరాల జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వాళ్ళు బేరుజు వేసుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, విద్యుత్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా ఏ అంశాల్లోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ట్రాన్స్పోర్ట్ విషయం, షేక్పేట్ లో మనం ఫ్లైఓవర్ కట్టినాం చూసినా గారు, మీరు కూడా ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసి ఉంటారు. అట్లాంటి ఫ్లైఓవర్స్ మేము 42 ఫ్లైఓవర్లు కట్టినాం చూసినా గారు, 12 అండర్ బ్రిడ్జ్లు కట్టినాం, 137 లింకింగ్ రోడ్లను ఏర్పాటు చేసినాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో భాగంగా డాలర్ల ప్రక్షాళన చేసినాం.
ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 18 నర్సరీలను ఏర్పాటు చేసినాం. మేము మొత్తం హైదరాబాద్ లో దాదాపుగా 138 మనము బ్రీతింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసినాం, ఓపెన్ పార్క్లను ఏర్పాటు చేసినాం, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినాం. మేము ఒక కమిట్మెంట్ తో వర్క్ చేసినాం. జోష్నా గారు, ఒక హాస్పిటల్స్ విషయంలో కొత్తపేట ఫ్రూట్స్ లాంటి మార్కెట్ ని మేము షిఫ్ట్ చేసినాం. అక్కడ ప్రజల అవసరాల కోసము ఆసుపత్రిని కట్టినాం. ఇవాళ అల్వాల్లో కడతా ఉన్నాం, ఇవాళ ఎర్రగడ్డలో కడతా ఉన్నాం. మేము కట్టినటువంటి డెవలప్మెంట్ ఆనవాళ్ళు సజీవ సాక్ష్యాలుగా ఇవాళ హైదరాబాద్ లో కనిపిస్తా ఉన్నాయి కదా జోష్నా గారు. ఇవాళ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు 2 దఫలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఆయన నియోజకవర్గంలో సికింద్రాబాద్ కిందకే వస్తుంది. ఒక్క ఎల్ఈడి బల్బు కూడా అక్కడ ఫిట్ చేయలేకపోయింది కదండి. ఏం తీసుకొచ్చిండో ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని మేము అదే అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది ఎన్నికలప్పుడు వచ్చి మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడిగి వాళ్ళని మానసికంగా వేధించి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి అన్ని మతాల సమ్మేళనాలని, సర్వ మతాల సమ్మేళనాన్ని డిస్టర్బ్ చేయడం కాదు. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీని, మీరు 23 నెలలుగా ఏం చేసిర్రు? కిషన్ రెడ్డి గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా మీరు కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది 7వ సంవత్సరం. ఈ 7 సంవత్సరాల్లో మీరేం చేసిరో చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ పోటీలో నుంచి తప్పుకుందండి. ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ కు తలొగ్గి మెడవంచి ఆ ఎంఐఎం కు అటు కాంగ్రెస్ పార్టీకి రెండింటిని భయపడిపోయి ఆ పోటీలోంచి తప్పుకొని మీకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు చేస్తుందండి నాకు అర్థం కాదు. బీజేపీ పార్టీ అనేటువంటిది మాకు చేస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాట్లాడుతున్న మాటే తప్ప మాకు ఎవరి మద్దతు అవసరం లేదండి జోష్నా గారు. మాకు సబ్బండ వర్గాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3,99,000 ఓట్లలో 1,99,000 ఓట్లు మహిళలకు ఉన్నది. మహిళలందరి ఆశీర్వాదం కేసీఆర్ పైన ఉంది, మాగంటి సునీత గారి, గోపినాథ్ గారి పైన ఉంది. అక్కడ మైనార్టీలు ఉన్నారు, దాదాపుగా 1,00,000 ఓటర్లు. మైనార్టీలు అందరూ అంటా ఉన్నారు, అరే కేసీఆర్ సాబ్ కా టైం పే హమారకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ మే 3,800 కార్లు మేము మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పించినామండి. వాళ్ళకి తెలుసు ఇవాళ ఆటో డ్రైవర్లకు కొత్తగా లింగం యాదవ్ గారు ఓవరాల్ డెవలప్మెంట్ విషయంలో మేము చేసినటువంటి మొత్తానికి గతాన్ని కంపేర్ చేసుకొని బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ విధమైన లబ్ధి పొందామో, ఎటువంటి ప్రయోజనం ఉంది అనేది, అండ్ ఇప్పుడు వచ్చింది, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని, మూడింటిని ఒక విధంగా చెప్పాలంటే మీరు అధికారంలో లేనప్పుడు, రాష్ట్రం అవతరించిన తర్వాత మీరున్న టైము, అంతకుముందు ఎలా ఉండేది, ఈ 2 ఏళ్లలో ఎట్లా ఉంది, ఇదంతా బేరీజ్ వేసుకొని మీ వైపే ఉంటారన్న కాన్ఫిడెన్స్ మీది. అంతే కదా దత్తాత్రేయ గారు? రైట్. లింగం యాదవ్ గారు మాట్లాడండి. జోష్నా గారు, మీరు కూడా చాలా సంవత్సరాలు సీనియర్ జర్నలిస్టు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. మీకు తెలియదు కాదు హైదరాబాద్ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు, మెట్రోలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, అసలు ఈ హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా ఎప్పుడు టర్న్అవుట్ అయింది అనేది మీకు చాలా స్పష్టంగా తెలిసి చెప్పమంటే మళ్ళీ ఏ ఇయర్ నుంచి చెప్పాలంటే అసలు ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఎట్లంటే కేటీఆర్ మంత్రి అయిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇక్కడ అసలు ఫ్లైఓవర్లు అనే సిస్టమ్ ఏర్పాటైంది. అంతకుముందు ఫ్లైఓవర్లే లేవు, అసలు ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ లేదు, అసలు ఇక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు. ఇంకొకటి 2వ పాయింట్, జూబ్లీహిల్స్ లో వాళ్ళు వేసిన ఫ్లైఓవర్లు మాయమైపోయినాయి. మరి అంటే వాళ్ళు చెప్తున్నారు మేము ఫ్లైఓవర్లు వేసినాం, మేము డ్రైనేజీలు కట్టినాం, మేము సివరేజీలు చేసినాం, వాటర్ పెట్టాం, మేము అసలు స్లమ్ ఫ్రీ చేసాం, చాలా ప్రజల జీవితాలు మార్చినాం. అంటే మరి ఇవాళ ఆ ఫ్లైఓవర్లను ఎత్తుకపోయినా జోష్నా గారు, మరి పోయి ఇక్కడి నుంచే పోదాం. ఏ ఫ్లైఓవర్ జూబ్లీస్ కడితే ఇప్పుడు లేకుండా పోయినాయి, ఎక్కడ మీరు స్లమ్ ఫ్రీగా మంచిగా డెవలప్మెంట్ చేస్తే ఇవాళ మరి అది ఎక్కడ పోయినట్టు? అంటే మీ అభివృద్ధి అట్లుంటది అనమాట. అంటే మీరు చెప్పుకోవడానికి మీ పాలన అంత అభివృద్ధి జరిగింది, మొత్తం వెలిగిపోతు. 2004లో వాజ్పేయి గారు ఒక డైలాగ్ చెప్పేది, ఇండియా ఈ షైనింగ్ అని చెప్పారు. అంటే వీళ్ళు కూడా ఏదో పేరుకి అన్ని డెవలప్మెంట్ చెప్తే వినమిత్రమా ఇప్పుడు ఈ రెండేళ్లలో దత్తాత్రేయ గారు ఇంటరప్షన్ వద్దు, మీరు మాట్లాడినంత సేపు మాట్లాడండి. లింగం యాదవ్ గారు, మీ కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పండి. ఓకే, జూబ్లీహిల్స్ ఓటర్లు మీ వైపు ఎందుకు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఈ 2 ఏళ్లకు సంబంధించి ఓటర్లకు కావాల్సింది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏదొచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా సబ్బండ వర్గాలకు నాయకుడుగా ఉండుకుంటూ సమస్యలు తీర్చి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత చేరువ కావాలంటే స్థానికుడైనటువంటి ఒక నాయకుడు, యువకుడు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇవాళ మెజార్టీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఏమిటి, బీఆర్ఎస్ ఏమిటి, ప్రజలు లేక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇదే కేటీఆర్ ఇన్ని మాట్లాడుతుంది కదా, గతంలో మేము ఛాలెంజ్ చేసినాం, మరి ఎక్కడ పోయిందంటే ఛాలెంజ్ కు
పారిపోయింది కదా. ఇవాళ దమ్ముంటే కేసీఆర్ ఓకే, ఇప్పుడు కూడా వాళ్ళు ఛాలెంజ్ కు సిద్ధం అంటున్నారు. అభివృద్ధికి సంబంధించి మాట్లాడుకోండి, అది ఖచ్చితంగా మేము టెలికాస్ట్ చేస్తాం. డెఫినెట్ గా దట్ కైండ్ ఆఫ్ డిబేట్ మీద మీ మధ్యలో పార్టీల నేతల మధ్య 1-to-1 జరిగితే మాకు సంతోషమే. మేము అది వినాలనుకుంటున్నాం. ఏదో ఎవరి మైకులు పట్టుకొని వాళ్ళు నియోజకవర్గాల్లో తిరిగి చెప్పిన దానికి కంక్లూడింగ్ వస్తున్నా ప్లీజ్. చెప్పిన దానికి మీరు 1-to-1 డిబేట్ చేస్తే డెఫినెట్ గా మాకు కూడా ఉపయోగం. రైట్, థ్యాంక్ యూ. వచ్చిందండి. యాక్చువల్ గా నేను చాలా మీవి చాలా ప్రస్తావించాను నేను. మీకు ఉన్నటువంటి సంక్షేమాలు కంక్లూడింగ్ చెప్పండి. ఒకటే లైన్ లో చెప్పండి లింగం యాదవ్ గారు. ఓకే, డన్. ఆ టైప్ ఆఫ్ డిబేట్ కు మేము కూడా ఎదురు చూస్తున్నాం, అట్లా జరగాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస్ గారు అండ్ దత్తాత్రేయ గారు. శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్, ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.